వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అంగరంగ వైభవంగా రెడ్డి శాంతి నామినేషన్. కన్నుల పండుగగా పాతపట్నం పురవీధులు. ఒడిశా ఆంధ్ర సరిహద్దు పాతపట్నం జై జగన్ నినాదంతో మార్మ్రోగింది. 5 మండలాల నుండి తరలి వచ్చిన పార్టీ కేడర్ అభిమానులు తమ అభిమాన నేత పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్న పాతపట్నం వాసులు, నిజాయితీ గల నేతకు నీరాజనాలు పలికిన ఓటర్లు. పాతపట్నం ఏప్రిల్ 22 రాజకీయాల్లో మచ్చలేని మణిహారంగా పేరుగాంచిన పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు కార్యక్రమం ఎంతో అట్టహాసంగా, జాతరను తలపించే రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రజాక్షేత్రంలో దశాబ్ద కాలం నుండి ఉంటున్న శాంతి అలుపెరగని ప్రజానేతగా ఎదిగారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చిన శాంతి పట్ల పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు తమ ప్రేమాభిమానాలు చాటుకునే రీతిలో అశేష జనవాహిని తరలి వచ్చారు. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పాతపట్నం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున సోమవారం నామినేషన్ పత్రాలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మరియు శాసన మండలి సభ్యులు పాల్వలస విక్రమ్తో కలిసి వెళ్లి రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలకు అతీతంగా శ్రీకాకుళం జిల్లా నుండి పాల్వలస కుటుంబం అభిమానులు తరలి వచ్చారు. పాతపట్నం నియోజకవర్గం పరిధిలో పాతపట్నం, మెలియపుట్టి, కొత్తూరు, ఎర్రమండలం, ఎల్లన్పేట మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులు సమిష్టిగా తరలి వచ్చారు. పాతపట్నం టౌన్ దారిలో పొడుగున మేళ తాళాలతో కార్యకర్తలు సందడి చేశారు. కార్యక్రమానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దారి పొడుగున మంచినీరు, మజ్జిగ వంటివి ఏర్పాటు చేశారు. నామినేషన్ అనంతరం పలువురు అభిమానులు రెడ్డి శాంతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికలో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైసీపీకి అఖండ మెజార్టీ చేకూర్చాలని ఆమె అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం పరిధిలో 5 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సేవ చేసే తత్వం ఉందని నాకు గుర్తించి, గ్రహించి నాకు మళ్ళీ మరొక్కసారి రెండోసారి ఎమ్మెల్యేగా మరి బరిలో దించినందుకు మనసారా ఎల్లప్పుడు ఆఖరి గుండె చప్పుడు వరకు కూడా జగనానికి కృతజ్ఞత ఉంటాను, భగవంతునికి కృతజ్ఞత తెలియచేస్తాను. నా రాజకీయ ప్రవేశం నాకు చేయించినటువంటి నా భర్త కీర్తిశేషులు నాగభూషణరావు గారికి మరి మరొకసారి నేను ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అలాగే గౌరవ నాయకులు, గౌరవ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను ఎంతో ప్రేమతో, అభిమానంతో ఒక అక్కచెల్లెల కన్నా ఎక్కువగా చూసి నాలో ధైర్యాన్ని నింపారు, సాహసాన్ని నింపారు. మరి ఆ సాహసానికి, ధైర్యానికి ఈరోజు బహుమానంగా చాలా పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు వచ్చి మరి నాకు నువ్వు చేయగలవు, నువ్వు ముందెళ్ళి నామినేషన్ పూర్తి చేయాలి, మరి వెంటనే బరిలోకి మళ్ళీ దిగాలి, పెద్ద ఎత్తున మనం గెలవాలి అనేటువంటి సంకేతాలు మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ నెంబర్స్లోనే తెలుస్తుంది కనుక మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు. మరి రెండోసారి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన జగనానికి మరొక్కసారి మనసారి ధన్యవాదాలు. అంటే పార్టీకి అలాగా ఎవరి కోసం చులకనగా మాట్లాడడం నాకు అంటే నేను ఎప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళనండి. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఏంటంటే గత 3 సార్లుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, మరి గత 2014-19 టైం పరిపాలన చూసినప్పటికీ, అప్పుడు ఇక్కడ పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన్ని ఫిరాయింపు చేసుకుని మరి వంశధార నిర్వాసితులకు అందవలసిన డబ్బులను దోచుకొని మరి అనేక రకాలుగా కేవలం వ్యక్తిగతంగా వ్యసకలు వ్యాపారాలు చేసుకొని ప్రజలకి ఒక్క పథకాలు కూడా అందించకుండా, సంక్షేమాన్ని అందించకుండా, అభివృద్ధికి దూరంగా నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశారు. అవినీతి పూర్తిగా నింపివేశారు. ఆక్రమణలు, ప్రజలకు బాధలు పెట్టారు. మరి అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు. మరి గత 58 నెలల పరిపాలన చూస్తే ప్రజల్లో స్వేచ్ఛ, ప్రజల్లో స్వాతంత్రం, రైతుల్లో భరోసా, ఆడబిడ్డల్లో ఆర్థిక ధైర్యం, నేను ఎవరి దగ్గర తలదించవలసిన అవసరం లేదు, ఎక్కడా చేయి చాపాల్సిన అవసరం లేదనేటువంటి మానసిక ఉల్లాసం, మనోశక్తి, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు జగనన్న. మరి అలానే పిల్లలకి చదువుల్లో, విద్యా వ్యవస్థలో అనేక రకమైన మార్పులు తెచ్చి ఈరోజు భారతదేశంలోనే ఎడ్యుకేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చూశారు. అలా హెల్త్ చూస్తే ఏ ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా ఒక 55,000 56,000 మందిని, అంటే డాక్టర్, సూపర్ స్పెషలిస్ట్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, హెడ్ నర్సెస్ దగ్గర నుంచి, నర్సెస్ దగ్గర నుంచి, ల్యాబ్ అసిస్టెంట్ దగ్గర నుంచి, మరి ఎక్స్రే అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, పారామెడికల్ స్టాఫ్ అన్నిటినీ కూడా నింపివేసి ఆరోగ్య సురక్ష ప్రజలకు అందిస్తూ ప్రతి ఒక్కరికి డేటా డీటెయిల్గా సచివాలయాలు కొడితే చాలు, వాళ్ళ
తాలూకా డేటా అంతా వచ్చేస్తుంది. మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చూసుకుంటే భారతదేశంలో 28 రాష్ట్రాల నుండి మరి 8-9 పైన కేంద్రపాలిత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా లేని విధంగా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది అని ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చి, పేదరికం ఆరోగ్యం బాగాలేకపోతే మీరు ఇళ్లలో చనిపోకూడదు అని ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారో మరి అంత మించి జగనన్న చేసిన ఈ ఘనకార్యానికి ప్రజలు చాలా నమ్ముతున్నారు.